కవితక్క బాంబ్ టచ్లో బీఆర్ఎస్ నేతలు. ఆ జాబితా చాలా పెద్దది. కొత్త పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే. హరీష్ రావుపై కాళేశ్వరం అంశంలో తప్ప వేరే కోపం లేదు. కర్ణాటక అలమట్టి డ్యాం ఎత్తు పెంచకుండా సీఎం రేవంత్ చూడాలి, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. మీడియాతో చిట్చాట్లో జాగృతి అధ్యక్షురాలు కవిత. అట్లే నేడు చింతమడకకు కవిత సొంత ఊర్లో జరిగే బతుకమ్మ వేడుకలకు హాజరు. గతంలోనే చెప్పినాం, బీఆర్ఎస్ నేతలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కవితకు టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈమె ఇప్పుడు పార్టీ పెడతారా, ఈమె నిర్ణయం తీసుకున్నాక ఆటోమేటిక్ వచ్చి జాయిన్ అవుతారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఈమె దగ్గర సబ్జెక్ట్ ఉన్నది, వర్త్ ఉన్నది అని చెప్పేసి వాళ్ళందరూ భావిస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ తర్వాత కవితనే ఆ రకంగా ప్రజలని మెప్పించగలిగే వ్యక్తి అన్నట్టుగా ఆ రకంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్గా ఆ స్థాయి లేదు. కేటీఆర్ ఎంతసేపటికి తన డబ్బా తను కొట్టుకోవాలి, మళ్ళీ వేరే వాళ్ళతో డబ్బా కొట్టించుకోవాలి. దానికి మాత్రమే పనిచేస్తాడు కేటీఆర్. ప్రజలకు ఏం కావాలి, మనం ఏం మాట్లాడితే ఏం తప్పు దొరుకుతుందో అనేది ఆలోచన కేటీఆర్కి లేదు. కాబట్టి కేటీఆర్ని ప్రజలు నమ్ముతలేరు. దాన్ని కవిత క్యాచ్ చేసుకుంది. ఇప్పుడు కవితకి ఏంటంటే ప్రజలకు పోతే కవితకు పాజిటివ్ ఎక్కువ ఉన్నది, అది కేటీఆర్కి లేదు. కేటీఆర్ ఎంతసేపటికి జనాలను వెంటేసుకొని డబ్బులు ఇచ్చుకొని తీసుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అట్లనే కవిత ఇప్పుడు ఏంది, నేడు చింతమడకకు కవిత బతుకమ్మ వేడుకలలో పాల్గొంటుంది. అక్కడ పాల్గొని అక్కడ ఉన్న మహిళలను మొత్తం అందరిని పలకరించి వాళ్ళలో ఒక పాజిటివ్ తీసుకొని వస్తుంది, నేనున్నా మీకు అన్నట్టుగా. ఈ రకంగా ఇప్పుడు ప్రజలకు నిత్యం ప్రజలలోనే ఉంటుంది. ఎప్పుడు మీడియా సమావేశాలు పెడుతూనే ఉన్నది. మీడియా సమావేశం పెట్టినప్పుడల్లా బీఆర్ఎస్ గుండెల్లో గుబులు, ఏం మాట్లాడుతుందో, ఎప్పుడు ఏం బాంబు పేలుస్తుందో అనే ఒక భయం. వాళ్ళది మొత్తం పుస్తకం మొత్తం చదివింది ఈమె దగ్గరనే ఉన్నది. ఎవరెవరు ఏంది, వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళు సంపాదించింది ఏంది, వాళ్ళు ఎక్కడెక్కడ మూటలు పెట్టుకురు, వాళ్ళు చేసిన అవినీతిలేంది, ఇంకా ఏది పర్సనల్గా కూడా ఎవరెవరిని వేధించిర్రు అనేది కూడా ఈమె దగ్గర మొత్తం డేటా ఉన్నది. ఆ డేటా ఆధారంగా మొత్తం రోజుకొకటి రిలీజ్ చేస్తుంది. ఎలక్షన్లు వస్తున్న తరుణంలో మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే పాత మరపు అయిపోతుంది. జనాలు మైండ్లో పెట్టుకోరు, మర్చిపోతారు. కాబట్టి నిజంగా చాలా డేంజర్. తెలివి కలది అంటే ఎంత తెలివి కలదంటే ఎలక్షన్ల టైంలో కొడుతుంది దెబ్బ, నేల నాకిస్తుంది బీఆర్ఎస్ను. చూడు, కరెక్ట్ ఎలక్షన్లు కొద్ది రోజులు ఉన్నాయనగా పట్టగా వదులుతూనే ఉంటుంది రోజుకొక బాణం. ఆ బాణాలల్లా ఇక గుచ్చుకొని విలవిలలాడి మొత్తం నేల నాకిపోతారు. అసలు పెట్టుకోక ఈమెతోని పెట్టుకున్నారు. ఏ రకంగా చెయ్యాలనేది ఈమెకు తెలుసు, ఖచ్చితంగా చేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏమంటుందంటే జాబితా చాలా పెద్దది, లిస్ట్ చాలా పెద్దగా ఉన్నది. ఎవరని చెప్పుకోవాలి? ఇప్పుడు సెకండ్ కేటర్ నాయకులు ఉంటారు, సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, కార్పొరేటర్లు ఉంటారు. అందులో మనం చెప్పింది పెద్ద నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు. దాంతోపాటు ఇంకా చాలామంది, లిస్ట్ చాలా పెద్దగా ఉందంట. వస్తాము మేము మీతో పాటు నడుస్తామని చెప్పేసి వాళ్ళంతరాలు స్వచ్ఛందంగా చెప్పుకుంటున్నారట. కాబట్టి ఆమె ఇప్పుడే తీసుకోదు, ఆగు, ఒకటే రోజు ఒక బహిరంగ సభ పెట్టి తీసుకుందామన్న ఆలోచనలో కవిత ఉన్నట్టు సమాచారం. భారీ బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలనే వీళ్ళందరినీ చేర్చుకుంటుందంట. అందుకనే బీఆర్ఎస్లో ఉన్న నేతలు కూడా, మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ప్రెస్ మీట్లా కానీ భవన్ కానీ పోతలేరు. ఎవరెవరు పోతలో, ఎవరెవరు ప్రెస్ మీట్లో పాల్గొంటలేరో ఆలోచించుకోరు. వాళ్ళు ఉంటే కవితతోనన్న టచ్లో ఉండాలి, ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోనన్న టచ్లో ఉండాలి. అంటే బీఆర్ఎస్తోని వాళ్ళకు బంధం ముగిసింది అనేది అర్థం చేసుకోరు. కాంగ్రెస్లో చేరను, రాజకీయాల్లో స్పేస్ ఇవ్వరు, తోసుకుంటూ పోవడమే ఇది మా దగ్గర ఉన్నది. తోసుకుంటూ పోయే లక్షణం ఉన్నది. సేమ్ కేసీఆర్ మాదిరిగానే ప్రెస్ మీట్లు పెడుతుంది, ఈ ఆకర్షిస్తున్నది. ఆ ప్రెస్ మీట్లల్లో ఎవరిని మెయిన్గా ఆకర్షించేదంటే బీఆర్ఎస్ నేతలని, కార్యకర్తలను ఆకర్షిస్తున్నది. ఇక వాళ్ళు పెట్టే ఏమో డబ్బా కొట్టుకుంటారు, ఈమెనేమో కరెక్ట్ సబ్జెక్టు మీద వెళ్ళిపోతున్నది. అది తేడా, కేటీఆర్కు ఈమెకున్న తేడా అది. కాంగ్రెస్లో చేరే ఆలోచన లేదు, ఎవరు ఫోన్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కూడా అవసరం లేదు, వాళ్ళు ఫోన్ కూడా చేయరు. ఇప్పుడు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు అవసరం కూడా లేదు కాబట్టి ఫోన్ చేయరు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఆరాధిస్తున్నారు ఈమెకి ఎవరెవరు టచ్లో ఉన్నారు ఏంది అనేది. మనమే చెప్తున్నాం క్లియర్గా, మీ మీటింగ్లకు రానోళ్ళు, మీ భవన్కు రానోళ్ళు, వీళ్ళందరూ ఈమెకు టచ్లో ఉన్నారు. ఈమెకు లేదా కాంగ్రెస్ టచ్లో ఉన్నారు. మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో 5-6 కేటీఆర్ చుట్టూ, వాళ్ళే బీఆర్ఎస్లో మిగిలేది ఉండేది. ఎవరు కూడా తెలివి కల్లోళ్ళు బీఆర్ఎస్లో ఉండరు కూడా. ఉదాహరణకు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన గువ్వల బాలరాజు ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడిందంటే, నేను గతంలో చూస్తే ఎంతసేపటికి చేతులు కట్టుకొని వెనకంగా ఉరుకుతుండేది. అదే గువ్వల బాలరాజు ఇప్పుడు ఎంత నీట్గా, ఎంత అనుభవజ్ఞుడిగా, అసలు చాలా బాగా మాట్లాడిండు ప్రెస్ మీట్లో. అంటే అంత స్వేచ్ఛ ఉండాలి. బీఆర్ఎస్లో ఉందా స్వేచ్ఛ? ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే, ప్రెస్ మీట్ పెడతా అంటే నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి, వాళ్ళకు ఆర్జీ పెట్టుకుంటే
వాళ్ళు సరే కానీ అంటారు. ఏం మాట్లాడతాం అనేది కూడా ముందు చెప్పాలి వాళ్ళకు, అదే మాట్లాడాలి. దాంతోపాటు కేసీఆర్ని డబ్బు కొట్టమని కూడా ఉంటుంది ఆ లిస్టులో. అది ఉంటేనే వాళ్ళు ప్రెస్ మీట్ కాల్ అలౌట్ చేస్తారు వాళ్ళని. అటువంటి దాంట్లో బానిస బతుకు బతికేదానికంట వచ్చి ఇండిపెండెంట్గానే పోటీ చేయరు. ఆ పార్టీలు ఈ పార్టీలు చేరకుండా గన్లా ఉంటారా? ఆలోచించుకోరి. మీరు ఎంత నియంత చేతి కింద బతుకుతున్నారో బుడ్డదొర కింద ఆలోచన చేసుకొని అందులోకెళ్ళి రారి. ఈమె దగ్గరికి రారి, ఈమె మారింది. చాలామంది చెప్తున్నారు ఒకప్పటి కవిత వేరు ఇప్పటి కవిత వేరు అని బల్లా గుద్ది చెప్తున్నారు. నిజంగా వాస్తవానికి కూడా కొంతమంది పోయి కలిసి వచ్చిరట. కలిసి వస్తే అప్పట్లో మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడిన మాటలకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందట. ఆ పలకరింపు, ఆ మాట్లాడే విధానము మొత్తం మారిపోయిందట.